తిన్నానా? ఏమైంది నీకు? ఇది కింద పడింది అన్నమాట. సో దీని కాలు కొంచెం ఇలాగా డ్యామేజ్ అయినాయి, కానీ పర్వాలేదు. ఇట్లా పట్టుకుంటే బాగానే ఉంది. ఎగరటం వచ్చిందనుకోండి బాగానే ఉంటుంది. చూసారా బర్డ్ ఎంత క్యూట్గా ఉందో. ఇవాళ క్లైమేట్ కొంచెం చల్లగా ఉంది కదా, చలేస్తుంది. దీన్ని ఇలాగే బ్రూడర్లో పెట్టి పెంచుతున్నాను అనమాట నేను. చెప్పు హాయ్, చెప్పు అందరికీ హాయ్. నిద్ర వస్తుందా నీకు? చెయ్యి వెచ్చగా ఉంటుంది కదా, అందుకే ఎంత బాగా పడుకుని చూడండి. దా తిను, దా. ఇది చిన్న బోన్ మ్యారో స్పూన్ అండి, అంటే మనం మూలగా తింటాం చూడండి ఆ స్పూన్. మామూలుగా మనం బర్డ్స్కి అయితే ఇంక్ పిల్లర్తో ఫీడ్ చేస్తాం కదా, సో దీనికి అట్లా కాదు. వాళ్ళ మమ్మీ పురుగులు తెచ్చి పెడుతుంది కాబట్టి దానికి గొంతులోకి వరకు పెట్టాలన్నమాట.
సో ఏదో ఒక బీక్ ఫీలింగ్ ఉంటుంది, ఇది కొంచెం హార్డ్గా ఉంటుంది కదా అని దీంతో పెడుతున్నాను. కడుపు నిండుగా ఉందా? వద్దా ఫుడ్ వద్దా బంగారం? దీనికి రెక్కలు వచ్చి ఎగురితే నేను బయటికి పంపించేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే ఇది మనకి ఇది మనకు తెలియదు కదా దీని గురించి. అంటే అసలు ఇది ఏం తింటుంది. పురుగులు అయితే తెప్పించాను అమెజాన్ నుంచి, కానీ అవి చాలా పెద్దగా ఉన్నాయి. ఇప్పుడు చాలా చిన్నది కాబట్టి అట్లాంటివి తినడం కష్టం. సో ఇది ఇష్టపడి ఇంట్లో ఉంటే ఓకే, లేకపోతే దీన్ని ఎగరటం వస్తే బయటికి పంపించేద్దాం అనుకుంటున్నాను. కానీ మా ఆయనేమో దానికి ఆ బేసిక్ ఇన్స్టింక్ట్స్ లేవు, ఇప్పుడు బయటికి వెళ్ళి హంట్ చేసుకొని తినేంత టాలెంట్ ఉండదు, ఎందుకంటే నువ్వు చిన్నప్పటి నుంచి పెంచావు కాబట్టి నువ్వే చూసుకుంటూ ఉండు. నాకు ఇంకా చాలా బర్డ్స్ ఉన్నాయి, సో ఆ బర్డ్స్తో పాటు ఉంటుంది అని అన్నారు. కానీ ఈ బర్డ్ లాంటి బర్డ్ ఇంకొక బర్డ్ ఉంటే అప్పుడు కొంచెం ఏదన్నా ఆడుకుంటుందేమో. బట్ ఇది ఒక్కటే కాబట్టి చూడాలి ఉండగలుగుతుందో లేదో. అలా వింటుంది చూడండి అన్నీ. అసలు మా వాచ్మెన్ తెచ్చిచ్చాడనమాట ఇది. అక్కడ రోడ్డు మీద పడిపోయింది మేడం, చెట్టు మీద నుంచి, మీరు చూసుకుంటారు కదా అని తీసుకొచ్చాను అన్నాడు. అబ్బా తెచ్చిచ్చినప్పుడైతే నాకు ఎంత భయం వేసిందంటే అసలు అది కప్ప, లేకపోతే అది పిట్ట, లేకపోతే అది ఏమైనా గబ్బిలంకి సంబంధించిన ఫ్యామిలీయా అర్థం కాలేదనమాట. అట్లా అంటే వెంట్రుకలు ఏమి ఉండవు కదా, సో అసలు నాకు అది అర్థం కాలేదు. సరేలే ఏదైతే ఏమైంది అని చెప్పి నేను దాన్ని, నా దగ్గర A19 ఎప్పుడు రెడీగా ఉంటుందండి బర్డ్ ఫీడింగ్, సో అది పెట్టి ఫీడ్ చేయడం స్టార్ట్ చేశాను. సో తీసుకుంది, బాగానే ఉంది. నేను ఆ ఫొటోస్ కూడా ఎండింగ్లో యాడ్ చేస్తాను. అస్సలు ఎంత భయం వేసిందో నాకైతే, కానీ పర్వాలేదు, ఒక ఆకారం వచ్చింది ఇప్పుడు పాపం దీనికి. కానీ ఈ ఫుడ్ కాకుండా వాళ్ళ అమ్మ పెట్టే ఫుడ్ అయితే బాగుంటుందేమో, కానీ ఎక్కడి నుంచి తీసుకొస్తాం మనం చెప్పండి. డ్రై వామ్స్ అయితే నాకు దొరికినాయి అమెజాన్లో, బట్ లైవ్ వామ్స్ కూడా ట్రై చేయాలి. కానీ ఇది తినలేదండి, చిన్న గొంతు దీంది పాపం. అది మనం అలా పురుగుని మళ్ళీ మనం కట్ చేసి అలా పెట్టలేం కదా, అదొక బాధ. బతికున్న పురుగుల్ని ఎలా కట్ చేస్తాం మనం? సో అది చేయలేక ఇదిగో ఇలా A19 పెట్టడం అన్నమాట. ఏదో బతకటానికి తిండి పెడుతున్నాను నేను దీనికి, దానికి కావాల్సింది పెట్టకపోయినా. చూడాలి ఇది పెరిగి ఎంత చక్కగా అవుతుందో. ఎట్లా వింటుంది చూడండి చక్కగా, బుజ్జిముండా. ఓకే అండి, సో దీని గురించి చెప్పాలనిపించింది నాకు కూడా ఒక మెమరీగా ఉండిపోతుంది కదా అని చెప్పి నేను ఇలా రికార్డ్ చేశానన్నమాట. అండ్ మీకు ఈ వీడియో నచ్చుంటే థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా ఇలాంటి బర్డ్స్ ఎప్పుడైనా దొరికినాయి అనుకోండి, ఖచ్చితంగా వాటికి ఫీడ్ చేసి వాటికి ఒక దారి చూపించండి, అలా వదిలేయకండి, సరేనా? థ్యాంక్ యూ సో మచ్, బాయ్. ఆగునానా, ఇంకోండి ఇలా అయిపోయి నీ కాళ్ళు దూరంగా. మామూలుగా బర్డ్స్కి స్పేల్ ఎగ్స్ అయినప్పుడు మనం ఏదైనా ఒక చిన్న టై చేస్తాం, కానీ ఇవి ఎంత ఫ్రెజైల్ ఉన్నాయంటే దీని కాళ్ళు ఏదన్నా అటు ఇటు అయితే ఇరిగిపోతాయేమో అని నాకు ఒక భయం అన్నమాట. అందుకని నేను ఏం చేయదలుచుకోలేదు. బట్ ఓకే, ఓపిక వస్తే ఖచ్చితంగా నించుంటుంది, ఎగురుతుంది అని ఒక గట్టి ఫీలింగ్తో నేను దీన్ని ఏం చేయట్లేదు, దీన్ని ఇలాగే వదిలేస్తున్నాను. ఓకే, బాయ్.